లేతే ముగ్గురు సిబ్లింగ్స్ ఉన్నారనుకోండి. నార్మల్‌గా ఐ విల్ టేక్ మై పర్సనల్ ఎగ్జాంపుల్. సో, మా ఇంట్లో అంటే నేను, నా చెల్లెళ్ళు, తమ్ముడు ఉన్నప్పుడు ఆబ్వియస్‌లీ ఆహ్, అంటే లావణ్యక్క వాళ్ళ సిస్టర్, లావణ్యక్క వాళ్ళ తమ్ముడు లేతే ఎందుకంటే ఇంట్లో నార్మల్‌గా నేను పెద్దదాన్ని. అలానే మన కొంతమంది ఒకవేళ ఫేమస్ అయిపోయారనుకోండి. ఈవెన్ వి సే దట్ లైక్ వాళ్ళ అబ్బాయంట. అంటే లేదా అబ్బాయి వాళ్ళ ఫాదర్ అంట. అలా మనము ఓకే. నాకు ఇంట్లో ఆషా, క్రిస్. సో, ఆల్వేస్ ఐ సే లైక్ ఆషా మిడిల్ స్కూల్‌కెళ్ళినప్పుడు క్రిస్ ఇస్ సిస్టర్ అనేవాళ్ళన్న. దానికి కొంచెం షీ యూజ్డ్ టు సే కమ్ బ్యాక్ అండ్ సే లైక్, "అమ్మ, ఐ ఆల్సో హావ్ ఎ నేమ్. దెన్ వై దే కాల్ మీ why can't they call me like Asha? Why always call her Chris's sister? Hi, Chris's sister." సో, అంటే అక్కడ ప్రతి వాళ్ళకి ఒక పేరు ఇవ్వబడింది. సో, లైక్ యాస్ ఎ హ్యూమన్స్ వి సమ్‌టైమ్స్ ఫీల్ లైక్, ఓహ్! దే ఆర్ మేకింగ్ సీయింగ్ అస్ లైక్ ఎ లిటిల్ లెస్సర్ దెన్. బట్ I just wanted to. So why I'm giving this example, because I wanted to share about the word of God and the situation and the incidents from book of Gospel of John. Let us అంటే ఇలాంటి సిచ్యుయేషన్‌లో మనమైతే అలా ఫీల్ అవుదాం. బట్ వీఆర్ గోయింగ్ టు సీ వన్ ఆఫ్ ద డిసైపుల్. అండ్ ఇప్పటికే మీ అందరికి తెలుసు. ఎందుకంటే యూ ఆల్ మైట్ హ్యావ్ రెడ్ ద బైబుల్ సెవరల్ టైమ్స్. యూ ఆల్ నో బెటర్ దాన్ మీ. బట్ ఇట్ ఈస్ జస్ట్ వాట్ ఐ లెర్న్ ఆల్ దిస్. I wanted to share what I learned. Let us turn to the Bible and Gospel of John, chapter 1. I will read from verse 35 to a couple of verses. I'm not going to completely read, but yes, where I wanted to share and where we are going to focus. So, Gospel of John, chapter 1, 35. The first disciples. The following day, John was again standing with the two of his disciples. As Jesus walked by, John looked at him and declared, "Look, there is the Lamb of God." When John's two disciples heard this, they followed Jesus. ఇక్కడ మనము 37 వర్స్‌లో చూసుకుంటే, వెన్ జాన్స్ 2 డిసైపుల్స్ హర్డ్ దిస్, దే ఫాలోడ్ జీసస్. దే ఫాలోడ్ జీసస్ ఇన్ ఎ మొమెంట్, ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఆర్ ఇట్ మే బి లైక్ ఇన్‌స్టంట్‌లీ. సో, అప్పటి వరకు జాన్ ద బ్యాప్టిస్ట్ వాస్ ప్రీచింగ్ అండ్ హీ వాస్ ప్రిపేరింగ్ ద వే. ఇదంతా మనకు చాలా వెరీ వెల్ నోన్ స్క్రిప్చర్స్ మనకు తెలిసింది. సో, హియర్ మనకి ఎట్లా అంటే ఒక ఒక గురువు గారి దగ్గర లేకపోతే అంతే కదా, మనకి జాన్ ద బ్యాప్టిస్ట్ ఈస్ లైక్ ఏ టీచర్ ఫర్ దీస్ 2 డిసైపుల్స్ అండ్ దే వర్ ఫాలోయింగ్ హిమ్. మే రఫ్లీ ప్రాబబ్లీ ఐఎమ్ నాట్ షూర్, బట్ వెన్ ఐ రిఫర్డ్ ద స్క్రిప్చర్స్ ఇట్ వాస్ లైక్ క్లోజ్ టు 6 months to 1 year or maybe 2 years. We don't know exactly. But so they were learning something, and they were waiting for Messiah. They were like whatever John the Baptist was preaching and explaining, and they were following him. At that moment, what made these two disciples immediately to follow the Jesus? So that means they also know the scriptures from the Old Testament, and definitely Isaiah 53:7. We know Isaiah refers that like the lamb of వదకు తేబడిన గొర్రెపిల్ల. So, and Jesus looked around and saw them, following. What do you want? Jesus asked the question, what do you want? What do you? ఇంకా మనం వేరే వర్షన్స్, ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ NLT, బట్ if we look into another versions, we can interpret this as what do you seek? సో ఇక్కడ వీళ్ళు ఫాలో అవుతున్నారు, బట్ దే హ్యావ్ నాట్ ఆస్క్డ్ ఎనీథింగ్ యెట్. Jesus started the conversation. What do you seek? He asked them, then they replied, and where are you staying? So, when Jesus asked the question, they have not given the answer. Normal answer expect chasam ante manam. Kani they have again question to question. Where are you staying?
And then Jesus simply mentioned that, like he simply answered that, saying, "Come and see." He said it was about 4 o'clock in the afternoon when they went with him to the place where he was staying, and they remained with him the rest of the day. మనకి అంటే జూయిష్ యూదులు టైం ప్రకారం అప్పట్లో మనకు 4 o'clock అంటే వాళ్ళకి 6 o'clock అయిపోతే నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోతుంది. సో ఇట్ లుక్స్ లైక్ దే స్టేడ్ విత్ హిమ్ ఫర్ 2 hours. అండ్ దాట్ ఈస్ ద వండర్ఫుల్ థింగ్. ఇన్ 2 hours మనం ఒక పర్సన్ తెలుసుకోవాలి అంటే, ఐ డోంట్ నో, ఐ మీన్ మనము గ్యాదర్ అవుతుంటాం, మనం మాట్లాడుకుంటుంటాం, బట్ అన్లెస్ ఇఫ్ యూ ట్రావెల్ సమ్ టైమ్, you don't know the really like the person, or maybe even in the friendship. Here, Andrew, Simon's Peter's brother, this is what I was giving an example. Ikkada Andrew has a name, Simon Peter's brother. ఇది మనకి అంటే ముందుగానే ఇట్ వాజ్ లైక్ ఎ కైండ్ ఆఫ్ ఏ ఒక సూచన లాగా అనిపించింది వెన్ ఐ వాజ్ రీడింగ్ దాట్. హిస్ నేమ్ ఈస్ ఆండ్రూ, బట్ ఇట్స్ లైక్ ఎ సైమన్స్ పీటర్స్ బ్రదర్. మీరు మనం అంటే మనం గాస్పెల్స్లో చూసుకున్నట్లయితే మన శిష్యుల్ నేమ్స్ వచ్చినప్పుడు కూడా most of the time it was mentioned all the time, like Simon Peter's brother. It was a kind of like a given ఏమంటారంటే ప్రామినెంట్ అయిపోయాడు అనమాట అప్పటికి మనకి. అంటే ఐ ఫెల్ట్ లైక్ దట్ ఎక్కడ కూడా very rare in Mark, Gospel of Mark only mentioned that like Andrew, John, James, and Peter were there. But it it's like a his name was not never mentioned alone by his name, always like a Simon Peter's brother ఒక బిరుదు వచ్చేసింది అనమాట. When these men who heard and what John said and followed Jesus, Andrew went to find his brother Simon and told him, "We have found the Messiah." So that was the main my అంటే మన తీసుకున్న స్క్రిప్చర్ అయితే మనకి గాస్పల్ జాన్ నుంచి మన చాప్టర్ 1 ఈ ఒక. బట్ మై ఫోకస్ టుడే వీఆర్ గోయింగ్ టు లుక్ ఇన్ టు ద లైఫ్ ఆర్ ఆండ్రూ. మనకి పీటర్ గురించి, లేకపోతే సౌల్ టు పౌల్ కన్వర్షన్ గురించి, లేకపోతే సో మెనీ డిసైపుల్స్ లైక్ అంటే ఎస్పెషల్లీ ఎవరైతే బాగా మనకి వి ఆల్ నో, అంటే ఆండ్రూ గురించి మనకు తెలియదని కాదు, లేకపోతే మీకు తెలియదని కాదు, బట్ ఎందుకు వెన్ ఐ వాజ్ ప్రిపేరింగ్ మై సెల్ఫ్, ఆండ్రూ ద నేమ్ ఆర్ ద డిసైపుల్ హిట్ మీ సెవరల్ టైమ్స్, లైక్ how he is humble. So let's look into his life, or his how he was called by Jesus, and what made him to follow Jesus. So here, when I was looking into that particular like a verses from 35 to 42 from John, book of John, he Jesus ni what do you seek? జీసస్ ఈజ్ ఆస్కింగ్. నాకు అది చదువుతున్నప్పుడు వెంటనే మనకి మాథ్యూ 7th చాప్టర్లో 7 to 8 వర్సెస్ చూసుకున్నట్టు. ఐమ్ నాట్ జస్ట్ గోయింగ్ టు రీడ్ ఎనీ వర్సెస్ ఫ్రమ్ దేర్, బట్ ఐమ్ జస్ట్ రిమైండింగ్ దట్ ఆస్క్, ఇట్ విల్ బి గివెన్, సీక్, యూ విల్ ఫైండ్, నాక్, ద డోర్ విల్ బి ఓపెన్. ఇక్కడ నాకు ఐ డోంట్ నో, ఇట్స్ నాట్ మై థింకింగ్ డెఫినెట్లీ, బట్ ఆయన ఈజ్ లైక్, వాట్ డూ యూ వాంట్, హీస్ ఆస్కింగ్, జీసస్ ఆస్కింగ్. అంటే వాళ్ళకు ఆశతో ఉన్నారు. వాట్ డూ యూ వాంట్, ఆ క్వశ్చన్ మనల్ని కూడా చూసుకున్నట్టే, వాట్ డూ యూ సీక్, వాట్ డూ యూ వాంట్. వెన్ జీసస్ ఆస్క్స్ us, ఏం కావాలి మనకి లైఫ్లో, మనం ఏం వెతుకుతున్నాం, మన ఫోకస్ ఎక్కడుంది అంటే, ఐ వాజ్ క్వశ్చనింగ్ మై సెల్ఫ్ అనమాట. అదే జీసస్ నన్ను అడిగితే నేను ఏం చెప్పుండేదాన్ని ఆ సిచ్యుయేషన్లో. నేను ఆండ్రూ షూస్ అంటే నా కాల్ పెట్టుంటే నేను ఫాలో అవుతున్నాను, ఎందుకంటే నా గురువుగా నాకు చెప్పారు. సో వాట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే, ఐ డోంట్ నో. కానీ వాళ్ళు ఎందుకు అట్లా అడిగారు, వేర్ ఆర్ యూ స్టేయింగ్? ఇప్పుడు నార్మల్గా అయితే చెప్పుండొచ్చు, ఎందుకంటే వాళ్ళు కాల్ చేస్తారు కదా టీచర్ అనేసేసి, లేకపోతే సో మేము మీతో వచ్చి అట్లా అంటే బట్
ఓవరాల్గా మనం ఆ సిచ్యుయేషన్ చూసుకున్నట్లయితే, హీస్ ఆస్క్ ద క్వశ్చన్ లైక్ వాట్ డూ యూ సీక్, అండ్ దెన్ దే ఆస్క్ లైక్ సో ఇట్ వాస్ ఫుల్ఫిల్డ్. ఎందుకంటే ఆండ్రూ మనం మళ్ళీ 41 వర్స్లో చూసుకుంటే, ఆండ్రూ వెంట్ టు ఫైండ్ హిస్ బ్రదర్ సైమన్ అండ్ టోల్డ్ హిమ్ వీ హ్యావ్ ఫౌండ్ ద మెస్సయ్య. సో దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ మెస్సయ్య. సో ఇక్కడ మనకి మాథ్యూ వర్స్ 7 నాకు ఫుల్ఫిల్ అయినట్లు చక్కగా దేవుడు ఎలా వివరించాడు అంటే, దే వర్ సీకింగ్ అండ్ దే ఫౌండ్, దే ఆస్క్డ్, జీసస్ సెడ్ కమ్ అండ్ సీ. అంటే ఆయన అలౌ చేశాడు, అండ్ హీ ఓపెన్ ద డోర్. దే నాకింగ్ అండ్ ఓపెన్ ద డోర్. సో అండ్ వాట్ ఈస్ ద రిజల్ట్? దే ఫౌండ్ ద మెస్సయ్య బికాస్ దే వెంట్ అండ్ స్పెండ్. సో ఇట్ ఆల్ లెడ్ మీ టు దట్ మనము దేవునితో టైం స్పెండ్ చేస్తే, దేవుని వాక్యంలో మనం కనుక మెడిటేట్ చేసుకుని, అంటే ఇదంతా మన ఇట్స్ వెరీ నోన్ థింగ్స్, బట్ వాట్ ఐ వాజ్ ట్రైంగ్ ఎక్స్ప్లెయినింగ్ అప్లయింగ్ ఈస్ లైక్ they stayed for 2 hours. 2 hours. And what made them realize? There is one thing. John the Baptist, Andrew John the Baptist ని ఫాలో అవుతూ వచ్చాడు. జాన్ ద బ్యాప్టిస్ట్ లైఫ్ చూశాడు, ఎలా ఎంత తగ్గించుకొని ఉన్నారు. అండ్ ఆల్సో ఇట్ వాస్ రివీల్డ్ టు జాన్ ద బ్యాప్టిస్ట్ దట్ జీసస్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. అండ్ దెన్ సో అండ్ ఎట్లా అంటే ఆండ్రూ కంప్లీట్లీ followed John the Baptist. He learned so much as a disciple, and he was so humble. And then once John the Baptist pointed that he is the Lamb of God, and then he listened. So, మనము జీసస్ మాటల ప్రకారం మన గురువుగా, మన టీచర్గా, మనకి వాక్యము అందచేసిన విధంగా మనం ఏ విధంగా డిసైపుల్గా ఉండగలుగుతున్నాం? అది ఫస్ట్ క్వశ్చన్ నాకు వచ్చింది. అంటే not only that, what did Andrew do? Once he found, he did not keep it to himself. He went and told his brother, like Peter, I found the Messiah. అంటే మనం ఇంకొక డిసాపిల్ ఉన్నారు, we're not discussing, we're not looking at some people. అంటే జాన్ ద యూనో గాస్పల్ రాసిన జాన్ అంటారు, నేను వేరే రిఫరెన్స్ చూస్తే ఫిలిప్ అని కూడా అంటున్నాను. బట్ వీఆర్ ఓన్లీ ఫోకసింగ్ టుడే అబౌట్ ద ఆండ్రూస్ లైఫ్. ఆండ్రూ ఫౌండ్ ద మెస్సయ్య అండ్ హీ డిడ్ నాట్, అదేదో నాకు ఒకవేళ మనకి దాన్ని ట్రెజర్ దొరికింది అనుకోండి, మనం ఇంక అసలు ఎవరితో షేర్ చేసుకోం కదా. నాకు ఐ ఫెల్ట్ లైక్ దట్ వాస్ ద ట్రెజర్. ఆండ్రూ ఫౌండ్ ఇట్ అండ్ దెన్ ఇమ్మీడియట్లీ ఆయన ఉంచుకోకుండా హీ వెంట్ టు షేర్ ద న్యూస్ with his brother. Not only he went and shared, he brought him, he introduced Peter to Jesus. చిన్న పాత్ర, కానీ మనకు తెలుసు తర్వాత పీటర్ ఎంత ఫేమస్ అయిపోయాడు కదా. జీసస్ కూడా చెప్పాడు కదా, ఈ బండ మీద నా చర్చిని కడతాను అనేసి. అసలు అంటే someone introduces someone to the word of God, to the church. It can be church, we never know. మనము ఎవరినైనా మన వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసామనుకోండి, చర్చ్ కొత్తగా తీసుకొచ్చామనుకోండి, వీ డోంట్ నో, మేబీ దట్ డే pastor or someone preacher who shares the word of God, that might change their life, that might give them the spiritual life, I don't know. So he introduced Peter to Jesus, and తర్వాత మనకి పీటర్ గురించి అసలు చెప్పాల్సిన పనే లేదు. ఎంత ప్రామినెంట్ అయిపోయాడో, ఎంత ఫేమస్ అయిపోయాడో. కానీ ఎక్కడా కూడా మనకి బైబిల్లో ఆండ్రూ అంటే ఏదో మనకి ఎక్కడ లేదు కదా, మనలాగే జలస్గా ఫీల్ అయ్యాడా, పక్క వాళ్ళు ఎదిగిపోతున్నారు, మన మన మనకైతే హ్యూమన్స్కి కొంచెం వాళ్ళు ఇట్లా అట్లా ఇట్లా, లేకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా కొంచెం ఫేమస్ అయిపోతున్నారు అనుకోండి చర్చ్లో కూడా మనకి, లేదా లైక్ వెరీ sometimes as a human emotions. But here, are we like Andrew? Are we humble? So ikkada he is humble, not only humble, ఎందుకంటే తన పేరు ఎక్కడ కూడా మనకి తర్వాత చూస్తే పీటర్స్ బ్రదర్ అనే వస్తుంది, పీటర్స్ బ్రదర్ ఆండ్రూ అనే వస్తుంది. He was humble, and also
హీస్ ఎవాంజలిస్ట్ అంటే హీ షేర్డ్ గాస్పల్. ఎవరైనా అంటే ఇట్స్ నాట్ లైక్ ఏ పాస్టర్ గారే అని కాదండి, ఎవరైనా సరే దేవుని సువార్తను ప్రకటించే వాళ్ళు మనం ఎవాంజలిస్ట్ అంటారు. అది కూడా మీకు తెలిసిందే. సో ఐ సీ దట్ త్రీ క్యారెక్టర్స్ ఇన్ ఆండ్రూ. I can name it as a SHE, she. He's a very spirit, he has a spiritual hunger, and then he's humble and he's evangelist. ఎందుకు ఎవాంజలిస్ట్ అంటే, నాట్ ఓన్లీ హీ షేర్డ్ అబౌట్ జీసస్ విత్ హిస్ బ్రదర్, హీ ఇంట్రడ్యూస్డ్ ది పీటర్ టు జీసస్. అండ్ దెన్ మనం ఇంట్రడ్యూస్ చేస్తే గాడ్ కెన్ యూస్ హిమ్ లైక్ టు డూ ద మిరాకిల్స్. అంటే పీటర్ ద్వారా ఎన్ని అసలు ఎంత ఫేమస్ కదా పీటర్. ఇంకా నేను ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ద పీటర్, బట్ ఎస్, హియర్ వీ నీడ్ టు సీ ఆండ్రూ. More than three characters, but I like that to remember to say that, like, SHE, she. He has a very spiritual hunger, and his hunger was fulfilled by founding the Messiah. And then he was humble because Peter's name ekkada dominant ga undi, but he was always humble and he understood his calling. And then evangelist. He did not simply sit and quiet once he found the Messiah. He went to share his gospel to. ఇక్కడ ఎవాంజలిస్ట్ నేను అదొకటి పర్టికులర్గా ఈజ్ వన్ ఆఫ్ హిస్ క్యారెక్టరిస్టిక్స్ని చూసుకుంటే, నాట్ ఓన్లీ హీ ఇంట్రడ్యూస్డ్ పీటర్ టు జీసస్, అలానే జాన్ ద గాస్పెల్లోని మనకి 6th చాప్టర్లో చూసుకుంటే, వెన్ జీసస్, మనకి అందరికి తెలిసిందే ఇది కూడా, 5,000 పీపుల్కి జీసస్ మన 5 రొట్టెలు 2 చేపలు. సో అంతమంది జనంలో నార్మల్గా నేను అంటే ప్రీచర్స్ చెప్పే మెసేజ్ వింటున్నప్పుడు 5,000 పీపుల్ ఉన్నప్పుడంట, నార్మల్గా 5,000 మంది అంటే మనకి యూదుల్లో మగవాళ్ళని కౌంట్ చేస్తారు కాబట్టి 5,000 మంది పురుషులు ఉన్నారు అంటే ఆల్మోస్ట్ లైక్ 5,000 మంది పిల్లలు, 5,000 మంది స్త్రీలు. సో టోటల్గా 15,000+. మనకు తెలియదు ఎగ్జాక్ట్లీ ది కౌంట్, బట్ సో ఇంతమందిలో ఆ చిన్న బాలుడి దగ్గర అంటే రొట్టెలు చేపలు ఉన్నాయని, అంటే అది నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు అగైన్ రీడ్ ద ఫుల్ లైక్ స్క్రిప్చర్, బట్ ఎనీథింగ్, బట్ యూ ఆల్ నో దట్ ఎలా ఆండ్రూకి అంటే జీసస్ టెస్ట్ ఫిలిప్ని టెస్ట్ చేస్తాడు, బట్ ఆండ్రూకి ఆ బాలుడి దగ్గర ఎలా ఉన్నాయి అని ఎలా తెలుసు అంతమందిలో. మన చర్చి వచ్చే మనకి వచ్చే చిన్న మన దాంట్లోనే ఇప్పుడు నా పర్సులో ఏమున్నాయో లేకపోతే అంటే నో వాట్ ఐ మీన్. సో ఆ బాలుడి దగ్గర ఎలా ఉన్నాయి అంటే నాకు ఒక సిచ్యుయేషన్ గుర్తొస్తుంది మన చర్చిలో. నాకు ఒక ఆశాకి తాయిలాలు టాబ్లెట్ అవసరమైనప్పుడు నా వెనక కూర్చున్న మెర్సీని లేకపోతే ఇంకో సిస్టర్స్ని అట్లా ఐ వాజ్ ఆస్కింగ్ అంటే నేను అడిగితే కానీ నాకు తెలియదు అనమాట ఉందా లేదా అనేసి. సో అంటే నేను ఇక్కడ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ లైక్ ఆండ్రూ వాజ్ నాట్ ఓన్లీ సిట్టింగ్ అలాంగ్ విత్ ద జీసస్, అంత డిసైపుల్స్ అంతా మోస్ట్లీ మనకి జీసస్ పక్కన ఉన్నారు అని అనుకోవడం కాదు. నాకు ఇక్కడ ఈ సిచ్యుయేషన్లో హీ మస్ట్ బి టాకింగ్ టు చెకింగ్ అపాన్ దెమ్ ఆర్ లేకపోతే మీరు ఎక్కడి నుంచి వచ్చారు లేకపోతే ఏంటి ఐ డోంట్ నో. అంటే హీ వాజ్ సచ్ ఏ అంటే నేను డిసైపుల్ని ఇక్కడ జీసస్ పక్కనే ఉండాలి లేకపోతే అలా అని కాకుండా హీ మస్ట్ బి టాకింగ్ టు ద పీపుల్, హీ మస్ట్ బి చెకింగ్ అపాన్ దెమ్ అండ్ లైక్ దట్స్ అలానే కదా మనం ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేస్తాము. సో అంత చిన్న పిల్లవాడు అంటే ఇక్కడ మనకి చిన్న పిల్లవాడు అన్నారు కానీ అంటే వేరే అదేమంటారు నేను అంటే కొంచెం ఆన్లైన్ అట్లా రిఫరెన్స్ చేసినప్పుడు చిన్నవాడు అంటే మోస్ట్ లైక్లీ దే వర్ రిఫరింగ్ లైక్ డానియల్స్ ఏజ్, జోసెఫ్స్ ఏజ్ లైక్ 17 సంథింగ్ లైక్ దాట్. సో ఇక్కడ చిన్నవాడిని దేవుడి దగ్గరికి తీసుకొచ్చి హీ ఇంట్రడ్యూస్డ్ అగైన్ చిన్నవాడిని. సో గాడ్ డిడ్ మిరకల్స్. ఐ మీన్ అది అందరికీ తెలిసిందే. అందరూ తినగా ఇంకా లెఫ్ట్ ఓవర్స్ ఉన్నాయి. సో ఇక్కడ అగైన్ హీ వాజ్ లైక్ ఏమంటారంటే నాట్ ఓన్లీ హిస్ స్పిరిచువల్ హంగర్ వాజ్ ఫుల్ఫిల్డ్, బట్ హీ బ్రాట్ ఏ
యంగ్ బాయ్ని తీసుకొచ్చినప్పుడు, అంటే ఆండ్రూ బ్రింగ్స్ ద పీపుల్, బట్ ఆయన కాలింగ్ ఏంటంటే హీ ఇంట్రడ్యూసెస్ ద పీపుల్ టు జీసస్, అండ్ దెన్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఈజ్ లెఫ్ట్ టు జీసస్. ఆయన పీటర్ని తీసుకొస్తే పీటర్ని ఎలా వాడుకున్నాడో మనకు తెలుసు. ఈ చిన్న బాలుడిని ఇంట్రడ్యూస్ చేస్తే చిన్న బాలుడి దగ్గర ఉన్న చేపలను ఎంతమందికి జీసస్ అంటే హీ మల్టిప్లై. సో వాట్ ఎవర్ తలాంతులు లేకపోతే వాట్ ఎవర్ ఉన్నాయి అవన్నీ కూడా ఓన్లీ హిస్ పార్ట్ ఈస్ ఇంట్రడ్యూసింగ్ అదర్స్ టు జీసస్. మన టైటిల్ కూడా ఇవాళ అదే, ద డిసైపుల్ హూ ఇంట్రడ్యూసెస్ అదర్స్ టు జీసస్. తర్వాత ఆ బాలుని తీసుకొచ్చినప్పుడు ఇంకొక ఇన్సిడెంట్ మనకి 12th సేమ్ గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ 12లో కూడా మనకి గ్రీక్స్ అంటే ఏసయ్య క్రౌడ్లో ఉన్నప్పుడు అక్కడ యెరూషలేం గ్రీక్స్ వచ్చి ఫిలిప్ని అడుగుతారు, కెన్ వి సీ జీసస్, కెన్ వి మీట్ జీసస్ అనేసి. సో ఫిలిప్ వచ్చేసి ఆండ్రూకి చెప్తాడు. మోస్ట్లీ వై దే కేమ్ టు ఫిలిప్ అని నేను రిఫరెన్స్ చూసుకుంటున్నప్పుడు వాళ్ళ నేమ్స్ని బట్టి అంటే ఆండ్రూ, ఫిలిప్ అనేది గ్రీక్ నేమ్స్ అయి ఉండొచ్చు. ఇట్ వాజ్ జస్ట్ ఏ గెస్సింగ్. సో ఇట్ వాజ్ ఈజీ ఫర్ దెమ్ టు కమ్ అండ్ చెక్ విత్ దెమ్ Philip. And then Philip comes to Andrew. Andrew introduces the Greeks. ఇక్కడ కూడా ఈ 3 సిచ్యుయేషన్స్లో Andrew introduces Peter, Andrew introduces the small little one, and also Andrew introduces the Greeks too. ఇక్కడ నాకు చూసినప్పుడు నాకు మన యాక్ట్స్ అపోస్తల కార్యంలో 1:8 పరిశుద్ధాత్ముడు మన మీదకి దిగి వచ్చినప్పుడు మీరు యూదా, యెరూషలేం, యూదా, సమరయ అన్నట్లు నాకు నాట్ షూర్, వాజ్ జస్ట్ సిట్టింగ్ అండ్ మెడిటేటింగ్ అండ్ లైక్. సో ఫస్ట్ పీటరు జెరూషలేము, తర్వాత ఇక్కడ మనకి చిన్న బాలుడు యూదయ అంతటా, తర్వాత గ్రీక్స్, జెంటైల్స్, సమరయ. అంటే ద గాస్పెల్ అనేది ఎలా ప్రచురితం అంటే హౌ ఇట్ వాస్ స్ప్రెడెడ్ అని నాకు ఒక కంపారిజన్ అది ఐ ఫీల్ లైక్ ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాస్ గాడ్స్ presence when I was preparing for that. So when he brought Peter, one person to పీటర్ గురించి మల్టిపుల్ మిరకల్స్ అండ్ దెన్ ఎవ్రీథింగ్, ద చర్చే మనకి నిర్మించబడింది. తర్వాత చిన్న బాలుడు తీసుకొచ్చినప్పుడు, చిన్న బాలుని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు గాడ్ జీసస్ fill the hunger, the physical hunger for more than 15,000 plus people and the leftovers. And then Greeks, Gentiles ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళేమి అక్కడ ఉండేవాళ్ళు కాదు కదా, ద గాస్పల్ మైట్ హ్యావ్ రీచ్డ్ టు ద గ్రీక్. అంటే అప్పటికే వాళ్ళకి ఉన్నది చెదిరిపోయిన యూదులు, కానీ వాళ్ళ ద్వారా ఇంకెంత ప్రచురితం అయిందో గాస్పల్ ఆఫ్ జీసస్. అంటే ద గుడ్ న్యూస్, ఇట్ వాస్ స్ప్రెడెడ్, ఇట్ వాస్ షేర్డ్ టు ఫ్రమ్ జెరూసలేం టు జుదాయా to Samaraya. I can, I felt that was such a, I mean, it's unbelievable. అనిపించింది నాకు అట్లా. So Andrew, again, he has not predominant ఎక్కడ కూడాను పీటర్ లాగా నుంచొని, అంటే మనకి ఎక్కడ సంఘాల్లో లేకపోతే క్రౌడ్స్లో కూడా ఎక్కడ కూడా ఆండ్రూ వాజ్ నాట్, మనం ఎక్కడ కనిపించదు కూడా ఆండ్రూ. కానీ ఆయన పాత్ర, వాట్ ఐ సీ ఈస్ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ హిమ్ టు ఇంట్రడ్యూస్ అదర్స్ టు గాడ్ ఆర్ జీసస్. దట్స్ వాట్ ఐ సీ అండ్ హిస్ క్యారెక్టర్స్. మనం కూడా, మనము అంటే మరి ముఖ్యంగా నేను ఐ వాజ్ క్వశ్చనింగ్ మై సెల్ఫ్, నేను ఆండ్రూ లాగా ఒక్క రోజన్నా ఉండగలుగుతానా? ఎక్కడ పోయినా మనకు నాకు అంటే మనం సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనమాట, సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటున్నప్పుడు మనం ఇంట్లోని కూడా ఒక్కోసారి లేకపోతే ఉన్నప్పుడు కూడా ఏదో మనం ఏదో డామినేట్ చేయడానికి లేకపోతే నేనే అంటే ఇట్ వాజ్ సచ్ ఏ హ్యూమన్ కదా. కానీ హౌ వాజ్ ఆండ్రూ దేర్? లైక్ తర్వాత కాలంలో పీటరు, వీళ్ళందరూ అంటే జేమ్స్, జాన్ మనకి ఉన్నప్పుడు, బట్ స్టిల్ హీ అండర్స్టూడ్ హిస్ కాలింగ్, హీ అండర్స్టూడ్
And also he learned from John the Baptist when he traveled with him, John the Baptist. And అదే శిష్యరికం అంటారు కదా. సో ఉన్నప్పుడు ఎందుకంటే John the Baptist also says that in chapter 3, John chapter 3, he must become greater and greater, and I must become less and less. సో తగ్గింపు స్వభావం కలిగి ఆండ్రూ టుడే మనం ఆండ్రూ గురించి చెప్పుకుంటున్నాము, ఆండ్రూ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము, లేదా ఆండ్రూ గురించి వాట్ వి లెర్న్ అంటే నాకు అనిపించింది అనమాట తగ్గింపు స్వరం. నాట్ ఓన్లీ దట్, చర్చ్కి మనకి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వీ షుడ్ బీ లైక్ ఇంట్రడ్యూస్ అంటే మనమే కాకుండా నాకు అంటే ఇట్ వాజ్ ఆల్ అబౌట్ మీ. ఐ వాజ్ క్వశ్చనింగ్ మై సెల్ఫ్ అనమాట, వేర్ ఐ యామ్, ఆర్ కెన్ ఐ బీ లైక్ ఆండ్రూ. అట్లీస్ట్ లైక్ పీటర్ లాగా నేను బతకలేకపోవచ్చు, కానీ కనీసం ఆండ్రూ లాగా ఉండగలుగుతున్నాను. వాట్ ఈస్ మై కాలింగ్? నాట్ ఓన్లీ దాట్, మనం ఇతరులు మన సిస్టర్స్ బ్రదర్స్తో ఉన్నప్పుడు కూడా మన చర్చ్లో ఎవరి తలాంతులు వారివి. ఇప్పుడు అంటే సింగర్స్, ఎస్, గాడ్ గాడ్ హ్యాస్ ఎ కాలింగ్ ఫర్ దెమ్, వర్షిప్ సింగర్స్. వాళ్ళకి తర్వాత పాస్టర్ గారికి అంటే సంఘాన్ని నడిపించే ప్రతి వాళ్ళకి, ఇప్పుడు చిన్నపిల్లలకి సండే స్కూల్ అంటే ఎవరి కాలింగ్ వాళ్ళకి ఉంది. ఇప్పుడు మార్నింగ్ ప్రేయర్ సెల్ నడిపించే వాళ్ళకి. సో మనకిచ్చిన తలాంతులను బట్టి, మనము చేస్తున్న పనిని బట్టి, మనము దేవుని వైపు మాత్రమే చూడాలి. ఇప్పుడు ఆయనకి ఎలా ఐ ఫౌండ్ ద మెస్సయ్య అన్నది నాకు 2 అవర్స్‌లో అంటే వాట్ అంటే మనకి ఇక్కడ బైబిల్‌లో క్లియర్‌గా ఏమీ చెప్పలేదు కాబట్టి వీ కెన్ నాట్ ప్రిడిక్ట్. ఎందుకంటే వాక్యంలో లేనిది మనం ఎప్పుడు కూడా. కానీ ఆ 2 అవర్స్‌లో అండ్ ఆల్సో ద రెస్ట్ ఆఫ్ ద డే అంటే నాకేమనిపించిందంటే హీ రిమైన్డ్ విత్ గాడ్. మనం ఒక్కసారి నాకు అక్కడ ఇంకోటి కూడా పాట గుర్తొచ్చింది. రుచి చూచి ఎరిగి తిని అనేసి. సో హీ మస్ట్ టేస్టెడ్ జీసస్ ప్రెజెన్స్. అంటే జీసస్‌తో టైం స్పెండ్ చేసినప్పుడు అన్లెస్ ఆయనతో టైం స్పెండ్ చేయకపోతే ఆండ్రూకి వెళ్ళి అంటే అది కన్ఫర్మ్ అయ్యేది కాదు. ఎస్, అంటే జాన్ ద బ్యాప్టిస్ట్ చెప్పాడు ఈస్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ అండ్, బట్ హీ వెంట్ అండ్ టేస్టెడ్. హీ ఆస్క్డ్ జీసస్, వేర్ ఆర్ యూ స్టేయింగ్? ఆయనతో ఉంటే everything was revealed to Andrew. And then he did not keep that good news for himself. He went and shared. He started introducing. The first introducing his బ్రదర్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆయన వాళ్ళ కూర్చోలేదు. సో అక్కడ 15,000 మధ్య ఉన్న చిన్న బాల్ని తీసుకొచ్చు. అంటే ఒకటి మాత్రమే ఆండ్రూకి అర్థమైపోయింది, నాకు తెలిసింది నేను చేస్తే గాడ్ విల్ మల్టిప్లై దట్. దట్స్ ఆల్. మనకిచ్చిన తలాంతులు ఏంటి, మనకిచ్చిన దేవుని కాలింగ్ ఏంటి? ఎస్, వీ హ్యావ్ టు ఆస్క్ గాడ్, దేవా నీ చిత్తం ఏమైంది నా జీవితంలో? అంటే మనకి తెలిసిన వర్డ్స్, ఫేమస్ వర్డ్స్ ఉంది, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. ఎస్, నేను ఒకప్పుడు అనుకున్నాను, దేవుడు వాక్యం ద్వారా ఎలా మాట్లాడతాడు? నాకు దేవా నువ్వు నాతో మాట్లాడంటే, ఎస్, హీ స్పీక్స్ టు వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ త్రూ ద చర్చ్ మెంబర్స్ ఆర్ మన సిస్టర్స్ బ్రదర్స్ ఆర్ వర్క్లో. మనము ఎక్కడున్నాను ఆండ్రూ లాగా ఉండగలుగుతున్నామా? ఆండ్రూకున్న క్యారెక్టర్స్ మనలో ఉన్నాయా? అంటే టుడే ఐ వాజ్ జస్ట్ సెల్ఫ్ ఎవల్యూషన్. మన తగ్గింపు స్వరము, మనకు ఇచ్చిన కాలింగ్ ఏంటి, మనం ఇవన్నీ ఒకసారి మనల్ని మనం సరి చేసుకొని, లేదా మనం తరిచి చూసుకుంటూ ఎవ్రీ డే మనము మనుషుల మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నామా, లేదా వాక్యం మీద ఎక్కువ డిపెండ్, మన గురి ఎక్కడుంది? మనము అంటే ఇంకొకటి చిన్నది, ఆయనేమి జాన్ ద బ్యాప్టిస్ట్ని నాకెందుకు, అయినా కూడా నా ఫస్ట్ గురువు ఈయనే కదా జాన్ ద బ్యాప్టిస్ట్ అనేసేసి. నో, హీ వాజ్ సీకింగ్, హీ వాజ్ వెయిటింగ్ ఫర్ మెస్సయ్య. సో వీ నీడ్ టు totally depend on word of God, not on the people, not on the church. Church is nothing but మనకు అందరికి తెలిసిందే, church is just a building, but we're all gathered there. హౌస్ ఇస్ అండర్ రూఫ్, మనందరం ఉంటేనే కుటుంబం. ఇట్లా మనందరికీ అంటే ఏక మనసు అని ప్రార్థన చేసినప్పుడు నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట, మా అందరి హృదయాలు నిజంగా ఏక మనసుతోటి ప్రార్థిస్తున్నామా? అందరం ఒకే దానికోసం ప్రయత్నిస్తున్నామా? మన అల్టిమేట్ గోల్ వచ్చేసి కింగ్డమ్ ఆఫ్ గాడ్ సీక్ చేస్తున్నామా? అంటే ఐ వాజ్ ఇట్ వాజ్ లైక్ ఏ ఫైర్ ఇన్, ఏమంటారు, నాకు
ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అందరం ఇద్దరు ముగ్గురు లేక ఎక్కడ కూడి ప్రార్థన చేస్తామో అని వాక్యాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. బట్ ఆర్ వి రియల్లీ స్పిరిచువల్లీ ఆర్ వి ఆస్కింగ్ దట్ ఫర్ గాడ్? ఇఫ్ దట్ కెన్ బి డన్, God can do miracles in our life. And today I just wanted to conclude with this, like, can we live మనల్ని మనం తగ్గించుకుంటూ, ఆయన ఆండ్రూలో ఉన్న క్యారెక్టర్స్ మనం కూడా అంటే మంచి డిసైపుల్‌గా పిలువబడతాం. ఎందుకంటే దేవుడు తన డిసైపుల్స్‌ని ఫస్ట్ శిష్యులుగా చేసుకున్నారు. తర్వాత నా స్నేహితులు అన్నారు. అది కూడా జాన్ గాస్పెల్ 15th చాప్టర్ 15 వర్స్‌లో. అండ్ దెన్ నా పిల్లలారా అన్నాడు. మరి ఆయన దేవుని పిల్లలు మనం అయినప్పుడు మనములో కూడా ఒక ఆండ్రూ ఉన్నాడా? మనం ఆండ్రూ కాగలమా? దట్స్ వాట్ ద క్వెషన్ టుడే ఫర్ ఆల్ ఆఫ్ అస్. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. దేవుడు నాకు ఇచ్చిన చిన్న అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఆమేన్.